వారాహిదేవి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. ధనుసు రాశి జాతకులు జూలై మాసంలో 30వ తేదీ అనగా బుధవారం తిథి. ఈ రోజు ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా మీరు చిరునవ్వుతో సమాధానం చెప్పండి. జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున ఇటువంటి పరిస్థితి ఉంటుంది. చాకచక్యంగా ఎదుర్కోవాలి, లేదంటే కష్టమే. అలాగే 3 శుభవార్తలు కూడా వినబోతున్నారు. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అన్ని వివరాలు ఒక్కొక్కటిగా తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనమైతే ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఓం శ్రీ వారాహిదేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని ఒక్కసారి మనసులో తలుచుకుని కింద మాకు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. అమ్మవారు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చల్లగా చూస్తారు. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ఈ రోజున ఈ రాశి వారి యొక్క జాతకంలో శుక్రుడు, శని భగవానుడు ఇద్దరూ కలిసి మీకు అత్యంత మంచి యోగాన్ని కలగచేయబోతున్నారు. 4వ ఇల్లు దీనికి కేంద్ర స్థానము. సుఖానికి, సంతోషానికి ఈ రోజున రెట్టింపు ఫలితం ఉండబోతుంది. ఈ రోజున ఈ రాశి జాతకులకు మానసిక ప్రశాంతత ఎక్కువవుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. పెద్దగా కష్టపడకపోయినా సరి అయిన సమయంలో ఈ రోజున సరి అయిన అవకాశం మీ తలుపు తడుతుంది. దీన్నే మనం అదృష్టం అంటాం. శుక్రుని, శని కలయిక ప్రభావం వల్ల ఈ రోజున చాలా వరకు మీ పనుల్లో ఆకర్షణీయత ఉంటుంది. మీ మాటల్లో, నడకల్లో, ప్రవర్తనల్లో తెలియని హుందాతనం ఉట్టిపడుతుంది. కళల పట్ల, సంగీతం, సాహిత్యం పట్ల అమిత ఆసక్తి వీరికి ఎప్పుడూ ఉంటుంది. ఈ రోజు మీరు ఒక పని మొదలు పెడితే దానికి రావాల్సిన సహాయం ఎక్కడి నుంచో ఒక చోట నుండి అందుతుంది. గురువుతో ఈ రోజున సంబంధాలు మీకు బాగుంటాయి. గురు గ్రహం యొక్క ఆశీస్సులు మీకు రక్షణ కవచంలా నిలుస్తాయి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలి అనే మీ కోరిక ఈ రోజున సమస్యల తొలగింపు సులభంగా జరిగిపోతుంది. ఈ రాశి వారికి దైవ భక్తి ఎక్కువ. అది ఎప్పుడూ మిమ్మల్ని సరి అయిన మార్గంలోనే నడిపిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఈ రోజున శుక్ర, శని గ్రహాల యోగం అనేది మీకు అదృష్టం, సంపద, సంతోషం అని పరిమళాలు నింపుతుంది. మీకు అదృష్టం, సంపద, అవకాశాలు అని ఎన్నో రకాల యోగాలు కలగజేస్తుంది. ఈ రాశి వారికి అత్యంత కష్టాలు, సవాళ్లను ఉన్న ఈ యొక్క గ్రహం ఈ రోజున అనుకూలత కలగజేస్తుంది. శని అనుకూలత ఇదంతా కారణంగా చెప్పుకోవచ్చు. మీ యొక్క ఆలోచనల మీద, మానసిక స్థితి మీద ఈ రోజున విచిత్ర ప్రభావం ఉంటుంది. ఆగిపోయిన పనులను ప్రారంభించే యోగం కనిపిస్తుంది. వీరు చాలా ధైర్యంగా, గంభీరంగా ఎవరిని లెక్క చేయనట్లు కనిపిస్తారు. కానీ లోపల మృదు స్వభావం ఉంటుంది. చిన్న మాటకే నొచ్చుకుంటారు. ద్వంద్వ స్వభావానికి కారణం ఈ రాశి జాతకుల అధిపతి. అలాగే ఈ రోజున వీరికి చంద్రుడి యొక్క ప్రధాన ప్రభావం మనసు పైన కనిపిస్తుంది. అనవసరమైన ఆందోళన, భయం కూడా ఉండొచ్చు. చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి ఈ రోజున ఎక్కువగా చూడొద్దు. ఇది మీ ఆరోగ్యాన్ని, మీ యొక్క మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. ఒక క్షణం ఈ రోజు సంతోషంగా అనిపిస్తుంది, మరుక్షణమే నిరాశగా అనిపిస్తుంది. మీ మనసులోని ఆలోచనల్లో మార్పుకు కారణం చంద్రుని ప్రభావం. ఏది కూడా నెగటివ్ గా తీసుకోవద్దు. శత్రువు ఎక్కడ ఉండడండి, మన ఆలోచనల రూపంలోనే తిరుగుతూ ఉంటాడు. కావున మీరు ఏమిటంటే గనక చంద్రుని దశ, అంతర్దశ నడుస్తున్న ఈ సమయంలో అనారోగ్య సమస్యలు ఉండొచ్చు. జలుబు, దగ్గు, ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలు, జీర్ణ సంబంధిత సమస్యలు, మానసిక ఒత్తిడి వల్ల వచ్చే తలనొప్పి, నిద్రలేమి ఈ రోజు ఇబ్బంది పెట్టొచ్చు. ఈ రోజున ఒక వ్యక్తి మిమ్మల్ని వాడుకొని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది.
వారి యొక్క విషయాల్లో మిమ్మల్ని ప్రధాన భూమిక పోషించే విధంగా రెచ్చగొట్టొచ్చు. మిమ్మల్ని ఎంత రెచ్చగొట్టినా కూడాను ఎదుటి వ్యక్తులకు మాట ఇవ్వద్దు. మీ వాగ్దానాలు నెరవేర్చుకోవడానికి చాలా కష్టమవుతుంది. ఎవరైనా రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా, మీ యొక్క పరిస్థితులను మార్చాలని చూస్తున్నా వారితో చిరునవ్వుతో సమాధానం చెప్పండి. లేదంటే వారు సులభంగా మిమ్మల్ని వాడుకుని మోసం చేస్తారు. 6వ ఇల్లు రుణస్థానం కావున చంద్రుని ప్రభావం వల్ల అనవసర ఖర్చులు పెరగొచ్చు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యల కోసం ఎక్కువగా డబ్బు ఖర్చు చేయొచ్చు. దీనివల్ల అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో నిలకడ లేకపోవడం, ఏదో ఒక డబ్బు గురించిన చింత ఈ రోజు మిమ్మల్ని వెంటాడుతుంది. దీన్ని చూసి భయపడవద్దు. చంద్రుడు మీకు ఇచ్చేది శిక్ష కాదు, ఒక శిక్షణ. మీ మనస్సు ఎలా అదుపులో ఉంచుకోవాలో, ప్రతికూల పరిస్థితుల్లో ఎలా ధైర్యంగా నిలబడాలో నేర్పించే గురువే చంద్రుడు. ఈ రోజున మీరు వెనక్కి అడుగు వేస్తున్నామని అనుకోవద్దు. చంద్రుడు పెట్టే పరీక్ష ఇది, శిక్షణగా భావించండి. మిమ్మల్ని ఓడించగలిగే శక్తి ఈ ప్రపంచంలోనే ఇక ఎవ్వరికి ఉండదు. చంద్రుడితో పాటు గురువు కుజుడు కూడా ఈ రాశి వారికి కొన్నిసార్లు ఇబ్బందులు కలగచేస్తూ వస్తున్నారు. కానీ మీలో నిరాశ అనేది అస్సలు తొణికిసలాడకూడదు. నిరాశ, నిస్పృహలు అందరికీ ఉంటాయి. కానీ అధిగమించి ముందుకు వచ్చే తత్వం ఈ రాశి వారికే ఉంటుంది. ఈ రోజున ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడాను కష్టమని అస్సలు భావించదు. ఎవరు మాటలతో సూటిపోటిగా ప్రవర్తించినా మీరు వాటిని మనసుకి అస్సలు తీసుకోకూడదు. డబ్బుతో పాటు ఈ రోజున కొన్ని బాధ్యతలు, వాటితో కూడిన ఆటంకాలు కూడా ఉండొచ్చు. కానీ విపరీత కష్టం ఉంటుంది. కానీ పోరాటం తరువాత విజయం వస్తుంది. అలాగే ఈ రాశి వారు ఈ రోజున మాట విషయంలో చాలా చాలా అప్రమత్తంగా ఉండండి. మీ ఆలోచనల వేగాన్ని తగ్గించండి. మీరు పరిపరి విధాలుగా ఆలోచించినా జరిగేదే జరుగుతుంది. మానసిక సంతృప్తి, మానసిక వ్యధల నుంచి ఈ రోజున బయటపడే మార్గాన్ని అన్వేషించండి. మీరు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు పక్కాగా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే వారి యొక్క కష్టం, వారి యొక్క బాధ వారిని అలా ప్రేరేపిస్తుంది. వారి యొక్క ఇబ్బందుల్లో మిమ్మల్ని చాలా వరకు కూడా తలదూచే ప్రయత్నం చేయిస్తారు. వారు మిత్రులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, లేకపోతే మీ యొక్క బంధువులు కావచ్చు. కావున ఈ రోజున ఎన్ని మాటలు ఎవరు మాట్లాడినా ఆ యొక్క మాటల్లో మీరు ఏ మాత్రము కూడాను తలదూర్చొద్దు. చర్చా గోష్ఠుల్లో పాల్గొనవద్దు. ఒంటరిగా మీకు మీరు ఆలోచించుకోండి. ఈ రోజున ప్రత్యామ్నాయాలను ఆలోచించండి. జరిగే వాటి గురించి ఆలోచిస్తూ మదన పడుతూ చింతించొద్దు. ఆలోచనల వేగాన్ని కాస్తంత తగ్గించండి. ఈ రోజున ఈ రాశి జాతకులు ఏమిటంటే గనక సహనం, ఓర్పు ఎక్కువగా కలిగి ఉండాలి. మీ ప్రయాణం కొంచెం లోతుగా సాగబోతుంది. అలాని అలజడి, కన్ఫ్యూజన్లో కొన్ని రకాల కీలక నిర్ణయాలు తీసుకుంటే ఇక అంతే సంగతులు. ఏదో తెలియని అలజడి, కొంచెం ఆందోళన ఉండొచ్చు. ఎప్పుడో మర్చిపోయిన పాత విషయాలు, పరిష్కారం కాని సమస్య ఈ రోజున హఠాత్తుగా గుర్తుకు రావచ్చు. దేనికి భయపడవద్దు. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి వస్తున్న గ్రహస్థితి కాదు. మీలో దాగి ఉన్న మానసిక శక్తిని మీకు పరిచయం చేయడానికి వస్తున్న ఒక అవకాశం. సముద్రం పైకి ప్రశాంతంగా ఉన్న లోపల ఎన్నో ప్రవాహాలు ఉన్నట్లే మీ మనసు లోపల ఈ రోజున ఎన్నో ఆలోచనలు. మీరు చేయాల్సింది కంగారు పడ్డం కాదు. ప్రశాంతంగా కూర్చొని ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో గమనించండి. ఒక రకంగా ఈ రోజున మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకునే ప్రక్రియ. భాగస్వామితో లేదా కుటుంబీకులతో మాట్లాడేటప్పుడు ఓపిక అవసరము. అష్టమంలో కుజుడు ఉండడం వల్ల మాటల్లో వేడి పెరిగే అవకాశం ఉంది. చిన్న విషయానికి కోపం రావచ్చు. గుర్తుంచుకోండి, ఆ కోపం ఇది కాదు, అది గ్రహ ప్రభావం. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా చిరునవ్వుతో సమాధానం చెప్పండి. వాదనకు బదులుగా మౌనాన్ని ఆయుధంగా వాడండి. మీరు గెలవాల్సింది బయట వ్యక్తులతో కాదు, మీ లోపల పెరుగుతున్న ఆవేశంతో. ఉద్యోగస్తులకు ఈ రోజున ఒక సవాల్తో కూడిన రోజు కావచ్చు. మీ 6వ ఇంట్లో సూర్యుడు వక్రగతిలో ఉన్న బుధుడు ఉన్నారు. ఇది ఒక విచిత్రమైన కలయిక. మీ యొక్క శత్రువులపై, పోటీదారులపై ఈ రోజు విజయం వస్తుంది. పై అధికారులు పనిని గుర్తిస్తారు. కొత్త బాధ్యతలు అప్పగించాలని ఆలోచన చేస్తారు. మీలో ఉన్న నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి. అయితే అదే సమయంలో వక్రగతిలో ఉన్న బుధుడు కమ్యూనికేషన్ గ్యాప్లకు కారణం కావచ్చు. మీరు చెప్పాలనుకుంది ఒకటి,
అవతల వారికి అర్థమయ్యేది ఈ రోజున. మరొకటి, ముఖ్యమైన మెయిల్స్ పంపించేటప్పుడు 2 సార్లు చెక్ చేసుకోండి. మీటింగ్స్ లో మాట్లాడేటప్పుడు స్పష్టంగా, నిదానంగా మాట్లాడండి. పాత ప్రాజెక్టులపై ఏమైనా తప్పులు ఉంటే అవి ఇప్పుడు బయటపడొచ్చు. వాటిని సరి చేయడానికి సిద్ధంగా ఉండండి. వ్యాపారస్తులు ఈ రోజున కొత్త ఒప్పందాల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. అష్టమ స్థానం హఠాత్తు పరిణామాలకు సూచన. కాబట్టి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి, కొత్త భాగస్వామ్యాలు కుదుర్చుకోవడానికి ఇది సరి అయిన సమయం కాదు. అలాగే గురు శుక్రుల కలయిక ఒక అద్భుత వరం. మీ తెలివితేటలు, సృజనాత్మక ఆలోచనలు అండగా నిలుస్తాయి. మార్కెట్ను బాగా విశ్లేషించి అంతరాత్మ చెప్పిన మాట విని చిన్న నిర్ణయం తీసుకుంటే లాభం వస్తుంది. స్టాక్ మార్కెట్ వంటి స్పెక్యులేషన్ రంగాల్లో ఉన్నవారు ఊహించని లాభం పొందొచ్చు. ఆర్థిక విషయానికి వస్తే గనక శనిదేవుడు మీకు డబ్బు విలువను నేర్పిస్తున్నాడు. ఖర్చులు పెరిగినట్లు అనిపించొచ్చు. కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేయాల్సి రావచ్చు. కానీ ఆర్థికంగా మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టడానికి వచ్చిన పాఠంగా అనవసరమైన ఖర్చులను తగ్గించుకుని పొదుపుపై దృష్టి పెట్టండి. వాహనాలు నడిపేటప్పుడు, యంత్రాలతో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్నపాటి గాయాలు, రక్తపోటు సమస్యలు ఉండొచ్చు. కోపాన్ని తగ్గిస్తే సగం ఆరోగ్య సమస్యలు అవే తగ్గిపోతాయి. ప్రేమికులకు, విద్యార్థులకు పండుగ లాంటిది. ఈ రోజున మీ బుద్ధి కుశలత చురుకుగా పనిచేస్తుంది. విద్యార్థులకు కష్టమైన సబ్జెక్టులు కూడా సులభంగా అర్థమవుతాయి. వారి సృజనాత్మకత పెరుగుతుంది. ప్రేమికుల మధ్య బంధం బలపడుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. పెళ్లి కాని వారికి మంచి వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది. వివాహితులు కూడా భాగస్వామితో చక్కగా సరదాగా గడుపుతారు. సంతానం గురించిన శుభవార్త వింటారు. మొత్తం మీద ఈ రోజు సవాళ్లు చూసి వెనకడుగు వేయకుండా ఆత్మ పరిశీలన అవకాశాలుగా మలుచుకోండి. మీ బలాన్ని తెలుసుకుని, ముఖ్యంగా సృజనాత్మకతను వాడుకుంటూ ముందుకు వెళ్ళండి. రోజు ముగిసేసరికి శక్తివంతులుగా మారిపోతారు. ఈ రోజు కూడా మనకి ఏమిటంటే గనక అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకునే సమయమే. తెలివిగా ఎదుర్కోండి. అంతా మంచి జరుగుతుంది. అలాగే ఈ రాశి జాతకులు అనవసర చర్చలకు దూరంగా ఉండండి. పాత ఫైళ్లను, పాత విషయాలను మరింతగా పరిశీలిస్తే మంచిది. మార్కెట్లో ఆటుపోట్లు ఎన్ని ఉన్నా కూడాను మీకు చాలా వరకు సరి అయిన సమయమే. ఆలోచనలకు ప్రయారిటీ ఇవ్వండి. పోటీదారుల ఎత్తుగడలు పసిగట్టలేకపోయినా మీ క్రియేటివ్ ఆలోచనలను 10 సార్లు ఆలోచించి ముందుకు జరిపితే కస్టమర్లను, ఎదుటి వారిని ఆకర్షించగలుగుతారు. నిత్యము కూడా ఈ రాశి జాతకులు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అలాగే మీ సహనానికి ఈ రోజు పరీక్ష అని గుర్తుంచుకోండి. ఎంత ఎక్కువసేపు దైవారాధనలో గడిపితే అంత మేలు కలుగజేస్తుంది. నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అంత మంచి జరుగుతుంది.